గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు సారీ లేట్ అయింది వీడియో చేయడం. మార్నింగ్ నుంచి కొంచెం కుదరకైతే చేయలేదు. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి ప్రపంచ కనుదృష్టి దినోత్సవం అనమాట. ఇట్ మీన్స్ ఇన్ ఇంగ్లీష్ వరల్డ్ ఐసైట్ డే అని చెప్పుకోవచ్చు. మనకి వెలుగుని ఇచ్చేది సూర్యచంద్రులు అయితే మన బాడీకి అండ్ మన ప్రపంచాన్ని చూడడానికి మనకి వెలుగునిచ్చేది కళ్ళేనమాట. అందుకనే కళ్ళు లేకపోతే సృష్టి లేదని అంటారు. దీనికి లింక్ ఇదనమాట. సో చాలామంది చిన్న వయసులోనే ఫోన్స్కి అలవాటు పడిపోయి, లేదంటే వాళ్ళ స్కూల్ కండిషన్స్, కాలేజ్ కండిషన్స్ సరిగ్గా లేక చీకట్లు చదివించి, నాలాగా చిన్నప్పుడు మా స్కూల్లో చీకట్లు చదివించేవారు. నాకు ఫోన్ పిచ్చి ఎక్కువ ఉండేది. చిన్న ఫోన్స్, పెద్ద ఫోన్స్ వాడేవాడిని. అంటే నాకు ఐసైట్ వచ్చిందిలేండి. నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు కొంతమందికి విటమిన్స్ లోపం కూడా ఉంటుందన్నమాట. విటమిన్స్, ప్రోటీన్స్ లోపం వల్ల కూడా ఐసైట్ వచ్చింది. వాళ్ళకి ఫోన్ ఆడకపోయినా అండ్ వాళ్ళు చీకటి చదవకపోయినా ఇప్పుడు కెమికల్ ఫుడ్ ఎఫెక్ట్కి వాళ్ళు సో ఈజీగా ఐసైట్ అయితే వస్తుంది అన్నమాట చిన్న పిల్లలకు కూడా. అది మెయిన్ కారణం వచ్చేసి టెక్నాలజీ ఎఫెక్ట్ ఒకటి, అండ్ అటు నుంచి వచ్చేసి మన నిర్లక్ష్యం. మనకేమవుతుందే కల్తీ ఫుడ్లు తింటే, మనకేమవుతుందిలే ఎట్లా పడితే అట్టు ఉంటే అని చెప్పి నిర్లక్ష్యం అనమాట. దాన్ని నిర్లక్ష్యం అంటారు. ఇంతకుముందు మన ఫాదర్స్, గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ మదర్స్ టైం తీసుకుంటే అప్పుడు ఫుడ్ బాగుండేది. ఎందుకంటే అప్పుడు కల్తీ తక్కువ, మనుషుల్లో కల్తీతత్వం తక్కువ. ఇప్పుడు ఎవరికాడికి డబ్బుల ఆశ అండ్ కల్తీ చేయడం ఎక్కువైపోయింది. తక్కువలు ఎక్కువ కావాలనుకుంటున్నారు, కష్టపడడం తగ్గించేశారు, సులభంగా రావడం ఎక్కువ కావాలనుకుంటున్నారు. దానివల్ల వీళ్ళు కూడా నష్టపోతున్నారు. కానీ వాళ్ళకి నష్టం అంత పెద్ద పట్టింపు ఉండట్లేదు. ఎందుకంటే వేరే వాళ్ళగా పోయేది నాకేంటిలే అని ఎవరికాలు స్వార్థం అనమాట. పక్కనోడు పోతే పోయేళ్ళు మనం బాగున్నాం కదా అని. కానీ ఎవరు కూర్చుని కొమ్మలని అనుకుంటున్నారో వాళ్ళకైతే తెలియటం లేదు. పక్కన వాళ్ళు పోతున్నారు, పర్లా బాగానే ఉంది. అదే సిచ్యువేషన్ వీటికి వస్తే అదే ఫుడ్ వీడు తింటూ ఉండి స్లోగా వీడన్నీ స్పాయిల్ అవుతాయి. అది వాడి చెట్టు కింద వాడు కూర్చుని కొమ్మని నన్ను నడుక్కున్నట్టు అన్నమాట. పక్కన నేను సంకనాగిస్తాను అనుకుంటున్నాను. కానీ టాపిక్ అయితే కెమికల్ ఫుడ్ గురించి కాదులేండి, మన ఐ ప్రొటెక్షన్ గురించి. సో ఐస్ని ప్రొటెక్ట్ చేసుకోండి, దృష్టిని బాగా పెట్టుకోండి, సృష్టిని చూస్తుండండి. అండ్ మనకి అన్నిటికంటే కళ్ళు చాలా విలువైన అన్నమాట బాడీలో. సో బాడీలో ఐ ఆర్గన్స్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. విటమిన్, ప్రోటీన్ ఫుడ్ తినండి. మెయిన్గా ఏ విటమిన్ ఫుడ్ తినండి. అది ఎక్కువ మనకి పచ్చి కూరగాయలు లైక్ క్యారెట్స్ కావచ్చు, పచ్చి కూరగాయలు, తోటకూర, ఆకుకూరలు ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. పాలకూర, చుక్కకూర ఇట్లా ఎక్కువ ఉంటాయి. సో కొంచెం ఏ విటమిన్ ఉండే ఫుడ్ తిని హెల్తీ ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.